కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల, అక్కింపేట్, పోలేపల్లి ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు తీసుకురావాలి, ఈ ప్రాంతం బిడ్డల బతుకులు మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలలుగంటే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చెప్పి కడుపుల పిండాన్ని కడుపుల్లోనే చంపాలనేటటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది పేడ్ ఆర్టిస్టులుగా మారి పట్నం నరేందర్ రెడ్డి దగ్గర, కేటీఆర్ దగ్గర ఎంగిలి బొక్కల కాశపడి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగొద్దని చెప్పి ఆ రోజు కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేసి కుట్రలు చేసి కుతంత్రాలు చేసినా కానీ వాళ్ళ కుట్రలను అన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈ ప్రాంతంలోని రైతులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో దాదాపు 1300-1400 ఎకరాల భూములను ఇస్తే మనం తీసుకున్నట్లయితే 600 కోట్లతోని 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ శరవేగంగా పనులు నడుస్తున్నాయి. ఇక్కడ భూములు కోల్పోయినటువంటి రైతులకు అంతా చూడవచ్చు మనం దగ్గర 92 ఎకరాల్లో ఇక్కడ లేఅవుట్ చేసి ప్లాట్లను కేటాయించడం జరిగింది. 92 ఎకరాలలో ప్లాట్లు చేస్తే దగ్గర మొత్తం ఈ రోడ్లు కావచ్చు, రకరకాల అంగన్వాడీ సెంటర్ కావచ్చు, పార్కులకు కావచ్చు, అన్నిటికీ తీసేస్తే ప్లాటింగ్ అయింది దగ్గర 36 ఎకరాలు అనుకుంటా. ఈ 36 ఎకరాల ప్లాట్లని 600 నుంచి 700 ప్లాట్లు కేటాయించి రైతులకు ఇవ్వడం జరిగింది. ఇస్తే ఈ నమస్తే తెలంగాణ అనేటటువంటి ఒక సన్నాసిగాడు ఏం రాస్తాడు, ఈ 100 ఫీట్ రోడ్కు మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఆ 100 ఫీట్ రోడ్కు మొత్తం కమర్షియల్ స్పేస్, రేపు 5 స్టార్ హోటళ్ళు కడతారు, ఇంకేమేమో కడతారు అని చెప్పి చిల్లర మల్లర సిగ్గులేని కథనాలు రాయించే ప్రయత్నం చేస్తున్నారు. అరే మీరు కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటారా? మరి తల్లిదండ్రికి చక్కగా ఉట్టిన రాలేదో తెలియదు. మీరే కనుక చక్కగా ఉడితే, మీ అమ్మకు మీ అబ్బాకి చక్కగా ఉడితే వాడెవడన్నా కానీ ఆరోపణలు చేసేటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, తిరుపతి రెడ్డి గారికి కానీ ఈ ఎడ్యుకేషన్ హబ్ ఈ ప్లాట్లలో 1 సెంటు భూమి కనుక వాళ్ళ పేరు మీద బ్లాక్ చేయించినట్లు మీరు ఎక్కడన్నా చూస్తే మేము ముక్కు నేలకు రాస్తాం రాబా, ఈయన క్షమాపణ చెప్తాం. ఒకవేళ మీరు నిరూపించకపోతే మరి మీరు ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రికి సకా ఉట్టలేమని నిరూపిస్తారా ఎట్లా? అది కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కమర్షియల్ తీసుకున్నారని సిగ్గు లేకుండా చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నా పక్కనే అక్కింపేటకు సంబంధించినటువంటి ఉప సర్పంచ్ ఉన్నాడు మహేష్, ఆయనకి ఈ మధ్యలో లోపల వచ్చింది. చెప్పు సాయి, ఎంత పోయింది నీ భూమి, ఎన్ని గజాలు వచ్చింది? 3 ఎకరాల భూమి పోయింది. నాది 450 గజాలు. నాది ఒకటే ప్లాట్, మొత్తం పెట్టు పెద్ద ప్లాట్. ఆ విధంగా నేను ఒక కాంగ్రెస్ ఉప సర్పంచ్నే కదా, కాంగ్రెస్ కార్యకర్తనే కదా, నాకు ఆ విధంగా అనుకుంటే నా మెయిన్ రోడ్కి ఎన్నో తీసుకునేటోని కదా. మరి నాకు 2 కల్వర్ట్లు ఉన్నాయి నా దగ్గర, మొత్తం ఎక్కడ కాకుండా గుంతలో ఈ ప్లాట్ నాదే. ఈ గుంతలు వచ్చింది ప్లాట్. మరి వాళ్ళు చెప్తున్నారు ఏదో చిల్లరగా చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళంతా మెయిన్ రోడ్ పోటీ తీసుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో ఇచ్చిరని మాట్లాడుతున్నారు కదా. ఆ విధంగా మాట్లాడితే మరి నేను ఈడే తీసుకునే అవసరం నాకేముంటుండే? ఆడ చిన్న పిల్లలతో, ఎవరో తెలియని పిల్లలతో డ్రా తీస్తే నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పిల్లల త్రూగా తీపించారు, చిన్న పిల్లలు దేవుళ్ళు అంటారు, వాళ్ళ త్రూగా తీపించినందుకు మనం కూడా ఏమి అనుకోలేదు, హ్యాపీ ఏడొస్తే సరే సంతోషం అనే అనుకున్నాం. ఇప్పుడు ఆ కమర్షియల్ రోడ్కి అంతా ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు రోడ్లు ప్లాట్లు పోయినాయి ఎక్కువ? అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నాయన్న. పార్టీ పరంగా ఏం లేదు, అందరికి ఉన్నాయి. డ్రా తీసిండ్రు, ఎవరికి ఏడొస్తే అడిచేసిండ్రు అంతే. వీళ్ళు కావాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటూ పోతే ఆ విధంగా అనుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్లాట్లు ఎక్కువ, ఆ విధంగా టీఆర్ఎస్ లోకి వచ్చిన ప్లాట్లే ఎక్కువ వెళ్తాయి కమర్షియల్ 100 ఫీట్ రోడ్కు. అది నిరూపిద్దామంటే ఖచ్చితంగా చూపిద్దాం కూడా వాళ్ళకు, అట్లా మాట్లాడుతుంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి 100 ఫీట్ రోడ్కు మొత్తం ప్లాట్లను బ్లాక్ చేసిండ్రు అంటారు, అది నిజమా అబద్ధమా? సర్పంచ్గా చెప్పు. అబద్ధం అన్న, అబద్ధం. వాళ్ళకి సంబంధించింది కాదు, మొత్తం రైతులకే ఉన్నాయి అందులో ప్లాట్లు. ఒక్కరికి అసలు ఆ మాటనే రాంగ్ అది. వీళ్ళు కావాలని చెప్పి ఏదో సృష్టిస్తున్నారు కానీ ఏదో అమాయకంగా ఉన్న రైతుల్ని బలి చేస్తున్నారు వీళ్ళు ఇట్లా ఇష్టపూర్వకంగా మాట్లాడి. కొంతమంది మీ ఊరోళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మా ఊరోళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి తొత్తులు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తొత్తులు. ఎందుకంటే కావాలని చెప్పి ఏదో విధంగా రేపు వచ్చే ఎలక్షన్కు మేము ఏమో చేస్తామని చెప్పి ఇట్లా ఇది చేస్తున్నారు కానీ వాళ్ళు అనుకున్నంత ఏముండదు. ఈ ప్లాట్ల కేటాయింపులో ఏం అవినీతి జరగలేదు, ఏది 1% కూడా జరగలేదు. ఆడ మాట్లాడిన దాంట్లో ఎవరున్నారు? అక్కింపేట నుంచి 2 లేదా 3 ఉంటారు, పోలేపల్లి నుంచి లేదా 2-3 ఉంటారు, మొత్తం బయట వాళ్ళే ఉండింటారు. లైవ్ లో చూడవచ్చు మనం ఆడ ఉన్న జనాల దాంట్లో. ఈ ల్యాండ్ కోల్పోయిన రైతులు ఒక 8 మంది కూడా లేరు అందులో, మొత్తం బయట వాళ్ళే ఉన్నారు. అది వేరే మండలాల్లో ఉన్నారు, మళ్ళీ లోకల్ మండలాల వాళ్ళు కూడా లేరు. వీడియో కూడా తీసినట్లున్నారు, ఎక్కడ లేరు. వీడియో కూడా తీసినట్టుండ్రు, అది మొత్తం వీడియో మొత్తం తీసిండ్రు, మొత్తం ట్రా తీసింది కూడా వీడియోనే ఉంది అదంతా. ఏం చెప్పొచ్చు మరి ఈ రకంగా కుట్ర చేస్తున్నారు, ఏ రకంగా చూడొచ్చు? ఏదన్నా ఏం జరిగింది అంట? నీదెంత పోయింది ఇందులో భూమి? అది 6 ఎకరాలు పోయింది. 6 ఎకరాలు 6 ఎకరాలు పోయింది. నాకు 6 ఎకరాలకు 450
450 ఒక దగ్గర వచ్చింది, 173 ఇంకో దగ్గర వచ్చింది, 300 ఇంకో దగ్గర వచ్చింది. అది కూడా 300 కూడా చూపిస్తాను నేను. ఆడొచ్చింది 173, ఇక్కడ వచ్చింది రాళ్ళు ఉన్నాయి దాంట్లో చూపిస్తా. మరి అట్లా కావాలనుకుంటే తీసుకోవచ్చు. వాళ్ళకి ఏమీ పబ్బం గడుస్తలేదు ఇక్కడ. వాళ్ళు పైనుంచి కింది వరకు ఒకటే స్వార్థం మీద ఉన్నారు. మనం ఏదైనా చేద్దామంటే పైన వాళ్ళ బాస్ ఏం చేస్తున్నారు, కింద కూడా అదే బట్టగాల్చి మినేస్తున్నారు. వాళ్ళ బాస్ ప్రకారం పోతున్నారు. అధికారం పోయింది, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇన్ని రోజులు దుర్వినియోగం చేసి అన్ని సంపాదించుకున్నారు. ఈడ కూడా అంతే, 14 తర్వాతనే పాస్బుక్లు తీసుకున్నారు. అంతకుముందు 120, 130 వచ్చినాయి. ఇక అది అట్లుంటే ఇప్పుడు మనం ఇవన్నీ తిప్పికొట్టినాం కదా, రేవంత్ రెడ్డికి తిరుపతి రెడ్డికి ప్లాట్లు ఏడున్నాయి రా తీసుకురానరా నా కొడకల్లా, నీ దగ్గర ఆధారాలు ఏమన్నాయని చెప్పినాం కదా. ఇక అది పక్కన పెట్టినరు, దానికి సమాధానం లేకుండా కొత్త బిచ్చగానిలాగా మళ్ళీ నిన్న ఇంకో కొత్త రాగం ఎత్తుకున్నారు. అదేందా అంటే ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో మొత్తం దొంగ పట్టాలు నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం భూములు తీసుకున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం మహేష్? అబద్ధం అన్నది. అది ఏది వాళ్ళకు తీసుకున్నది వాళ్ళ మమ్మీ, ఒక 2 ఎకరాలు వాళ్ళ మమ్మీ పేరు మీద మాత్రమే ఉన్నది. అది ఒకటే తీసుకున్నారు. వాళ్ళకు కూడా ప్లాట్ వచ్చింది కూడా లోపలనే ఉంటది. మరి ఇప్పుడు నరసింహారెడ్డి ఆ విధంగా చేసిండు అన్నప్పుడు 100 ఫీట్ రోడ్ లో మెయిన్ రోడ్ లో ఆయన కావాల్సిన కార్నర్ పెట్టి తీసుకోవచ్చు కదా. మరి ఈ లోపల వచ్చింది వాళ్ళది కూడా. మరి అది ఎట్లా వాళ్ళు చెప్పారు? కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం 19 ఎకరాలు రాపించుకొని చెక్కు తీసుకున్నారు. లేదన్న, వాస్తవం, అది అబద్ధం అన్న, 100% అబద్ధం. తీసుకోలేరు, ఒకటే చెక్కు తీసుకున్నారు వాళ్ళు. 2 ఎకరాలకు తీసుకున్నారు. 2 ఎకరాలకు శారదమ్మ వాళ్ళ అమ్మ పేరు మీద వచ్చిన చెక్ ఒకటి మాత్రమే నిజం, మిగతా అంతా అబద్ధమే. ప్రూఫ్ ఉంటుంది కదా, ఇచ్చినట్లు ప్రూఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అధికారులు ఉన్నారు. అధికారులు అయితే మనం వాళ్ళ లెక్క చేసినట్లుంటే, మనం చేసినట్లుంటే అధికారులు అయితే ఉంటారు కదా. అధికారులకైతే చెప్పాలి, వాళ్ళకి అడగాలి. వాళ్ళకి అడిగితే చెప్తారు. అధికారులు కూడా దుర్వినియోగం చేసిందంటే వీళ్ళు ఎంతగానో నీచంగా ప్రవర్తిస్తారో అర్థమవుతలేదు. వీళ్ళు అందరూ వాళ్ళు చేసినట్టు డ్యూటీ చేస్తారు అనుకుంటారేమో. ఏమైందంటే ఇక్కడ అక్కింపేట్ల మిత్రులారా, రాష్ట్ర ప్రజలంతా వినాలి ఈ నమస్తే తెలంగాణ, ఎందుకంటే అది దొంగతనం చేసినటువంటి పేపర్. వీళ్ళ బతుకులే దొంగలు. అసలు 2014 కన్నా ముందు అడుక తినే బతుకు. ఆ కవితమ్మ దగ్గర డబల్ బెడ్రూమ్ ప్లాట్ల కిరాయికుంటుండే, ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుంటుండే, 1000 కోట్ల ఆస్తులు అంతస్తులు బుర్జు ఖలీఫాల బంగ్లాలు కొనే స్థాయికి ఎదిగినరు. ఆ నమస్తే తెలంగాణ పేపర్ దొంగలకు వచ్చిండ్రు, టీ న్యూస్ దొంగలుకున్నారు. 1000 కోట్ల ఆస్తులు అంతస్తులు ఫామ్ హౌజులు కట్టుకొని ఇక అందరు మాలాకనే లంగ పని చేస్తారని వాళ్ళు కలలు కంటున్నారు. ఆ కలలు కనకండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందా అంటే అక్కింపేటలో నిజంగా చెప్పాలంటే 2014 తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ గౌటాన్ భూములను పట్టాల కింద వేయలేదు. కానీ కేవలం ఈ అక్కింపేట ప్రాంతంలో మాత్రం మనం తీసుకున్నట్లయితే 360 ఎకరాలల్లో 360 ఎకరాలు 252 సర్వే నంబర్ల పట్టా ఉంటుంది మొత్తం ఎక్స్టెంట్ భూమి. కానీ వీళ్ళు ఏం చేసుకున్నారా, ఈ కేసీఆర్ రైతు బంధు అనే స్కీమ్ తీసుకొచ్చిండు కదా, కేవలం రైతు బంధు కోసం భూమి లేకుండా కానీ దగ్గర 500 ఎకరాలకు పైగా పట్టలైనవి. అంతే కదా సార్, 500 ఎకరాల కన్నా ఎక్కువ పట్టలైనవి. ఉన్నదేమో భూమి ఏమో 360 ఎకరాలు. మొత్తం దొంగ పట్టాలు చేసుకున్నారు. అందులో సగం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరూ ఉన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ఉన్నాడు, ప్రధానమైనటువంటి మొన్న ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఉన్నాడు, మాజీ సర్పంచ్ ఉన్నాడు, అందరు ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ 1-2 ఎకరాలు తీసుకున్నారు. 516 ఎకరాలకు పైగా ఎంతనో నాకు తెలియదు. నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్లో వచ్చినటువంటి అందరికీ కూడా చెక్కులు రాలేదు, చాలామందికి ఆపేసారు. ఎందుకంటే నీవెంత ఇచ్చినా 360 ఎకరాలు ఏదైతే ఒరిజినల్ పట్ట ఉండదో గంతకన్నా ఎక్కియడానికి లేదు కాబట్టి చాలా మందికి ఆపేసినారు. ఇక ఆపేస్తే వీడు తీసుకున్నాడు, వాడు తీసుకున్నాడు, వీనికి దొంగ పైసలు వచ్చినాయి, ఇట్లా ఈ లంగ ప్రచారము దొంగ ప్రచారము ఎవరు చేయించడా? ఈ దొంగ పట్టాలు రానికే కారణం కూడా మొత్తం దొంగ ఆ పట్నం నరేందర్ రెడ్డి కారణం. ఎందుకంటే 2017లో ఎప్పుడైతే పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడ ఆ రోజు ఎమ్మెల్సీగా నేను ఇన్ఛార్జిని అని వచ్చిండో, ఇన్ఛార్జిగా వచ్చిన నాటి నుంచి ఇక్కడ దొంగతనాలు చాలా అయినాయి. రాష్ట్రంలో ఎక్కడ పట్టాలు వేయలేదు కానీ ఇక్కడ మొత్తం దొంగ పట్టాలు ఇప్పించి వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్లు ఇక్కడ లేని భూమిని ఉన్నట్టు సృష్టించి రికార్డులకు రాసుకొని మొత్తం దొంగ పట్టాలు చేసి దగ్గర 160 ఎకరాలు భూమి లేకుండా పట్టా చేసుకున్నారు. మరి పట్టా లేనప్పుడు భూమి చేసుకున్న వాళ్ళకి రావు, పైసలు రావు, ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఎవరిని ముంచి ఇవ్వాలి? ఇవ్వడానికి లేదు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు చిల్లర మల్లర కథనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు నరేందర్ రెడ్డి. ఏమన్నుంటే నువ్వు ఆధారాలు తీసుకో, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకు. ఎందుకంటే నేను అన్పడగాడు అంటున్నారు ఇప్పటికే చాలామంది. ప్రతి దానికి ఒక ఆధారం ఉంటుంది. నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు 19 ఎకరాలు తీసుకున్నావని నువ్వు చెప్తున్నావు కదా, 19 ఎకరాలకు సంబంధించి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళు, ఈరోజే వెళ్ళు, లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళు. చెక్కు నెంబర్ ఎంత,
ఎవరెవరి పేరు మీద తీసుకున్నారు, ఎన్ని పైసలు తీసుకున్నారు, ఎక్కడెక్కడ ప్లాట్లు కేటాయించారు, మొన్న డ్రా తీసినటువంటి వీడియో కూడా ఉన్నది సన్నాసి. 19 ఎకరాలు వాళ్ళు తీసుకున్నట్లయితే 19 ఎకరాలకు సంబంధించినటువంటి పైసలు వచ్చేది ఉండే, ఇక్కడ ప్లాట్లు వచ్చేది ఉండే, 2 ఎకరాలకు సంబంధించినటువంటి ప్లాట్ వచ్చింది. మరి ఎక్కడ తీసుకున్నట్లు, ఎవరి మీద బట్టగాల్చి మీనేస్తావు అంటే మీరు దొంగతనం 10 ఏళ్ళు చేసారు కాబట్టి అందరు దొంగతనం చేస్తారు, అందరు లంగలు అనుకోవడం కరెక్ట్ కాదు. అంతిమంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజలారా, దయచేసి ఈ లంగల మాటలు దొంగల మాటలు నమ్మకండి. వీళ్ళు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి లేనిది ఉన్నట్లు సృష్టించి ఈ ప్రాంతంలో హైకోర్టుకి వెళ్ళి లోకాయుక్తకి వెళ్ళి అడ్డుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగొద్దనేటటువంటి కృతనిశ్చయంతో ఆ పట్నపోడు కుట్రలు చేస్తున్నాడు. కేటీఆర్ గారి దగ్గర ప్యాకేజ్ తీసుకొని వచ్చి కుట్రలు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే, ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే, ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్ వస్తే, ఈ ప్రాంతానికి రేడియల్ రోడ్ వస్తే ఇక మమ్మల్ని ఎవడు అడగడు. రేపు వార్డు మెంబర్ కూడా వేస్తే ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అడ్డుకొరబై నీదేముంటుంది అని చెప్పి వాడు ప్యాకేజ్ ఇస్తున్నాడు. వీడు వచ్చి వాడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. పర్ఫార్మెన్స్ సక్కా చేయకపోతే వాడు ఆడ పిర్రలు ఓయగొడతాడు. అట్లున్నది ఇలా బతుకు. ప్యాకేజ్ల కోసం పనిచేస్తున్నారు. మీరు వీకిందేంది నాటిందేంది? కొడంగల్కు నీళ్ళు తీసుకొచ్చిన 4000 కోట్లతోని మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్తో నీళ్ళు వస్తున్నాయి. వికారాబాద్ కృష్ణా రైల్వే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. 600 కోట్లతో ఎడ్యుకేషన్ హబ్ రాబోతున్నది. ఇవన్నీ వస్తే కొడంగల్ దిశ మారుతుంది అని చెప్పి కుట్రలు చేస్తున్నారు. ఈ ప్రాంతం బిడ్డల్లారా, కుట్రలకు బలిగాకండి. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మనం ఒకసారి చూసుకోండి, మీరు సిగ్గులేని వెదవల్లారా. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ పోతే ఏ పార్టీ వాడు కనబడడు. జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మొత్తం వాళ్ళ అభివృద్ధికి సహకరించి 10 ఏళ్ళు కేసీఆర్ ఒక్కడే గజ్వేల్ నియోజకవర్గానికి 50,000 కోట్ల రూపాయలు తీసుకొని పోయి అభివృద్ధి చేసుకున్నాడు. సన్నాసులారా, ఈ దొంగలంతా పోయి గుడ్డిగుర్రం పనులు దోమిండ్రు. కాళేశ్వరం పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి వాని ఫామ్ హౌస్ కాడికి నీళ్ళు తెచ్చుకుంటే మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎక్కడేసిన గొంగడ అక్కడి ఉంటే కనీసం పట్టించుకున్న పాపాన అవ్వలేదు. సన్నాసులారా, ఇట్లా పాలమూరు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ దక్షిణ తెలంగాణని మొత్తం నిండా ముంచి సర్వనాశనం చేసి లూటీ చేసిండ్రు. ఆ దొంగలకు మీరు ఈరోజు సద్దులు కట్టుకుంటా ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటే ఏమైతే చెప్పండి? కాళోజీ చెప్పినట్లు నేను అంతిమంగా ఒకటే చెప్తున్నా, ప్రాంతం వాడు ఈ ప్రాంతానికి ఏమన్నా అన్యాయం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతామని చెప్పి చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే మీకు శాత కాకపోతే గమ్ము ఉండండి. పార్టీలకు అతీతంగా ఈరోజు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి మారుమూల పల్లెకు, తాండాకు, గ్రామానికి, పట్టణాన్ని కలుపుతూ డబల్ రోడ్లు, 4 రోడ్లు, సింగల్ రోడ్లు ప్రతి దాన్ని శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దబోతున్నాడు. నోయిడా తరహాలో ఎడ్యుకేషన్ హబ్ రాబోతున్నది. కళ్ళు కనబడతలేరా వార సన్నాసులారా మీరు? అంటే వీళ్ళ కుట్రలు కుతంత్రాలు, కోట్ల కేసులేసి ఈ ప్రాంతంలో ఏం జరగొద్దు, ఈ ప్రాంతం నుంచి మళ్ళీ రోజు బొంబాయి పోలే, హైదరాబాద్ పోవాలని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. ఎందుకంటే వానికి ఏం ప్రేమ ఉంటుంది? వాడు ఎక్కడి నుంచో షాబాద్ నుంచి వచ్చిండు. షాబాద్ నుంచి వచ్చిన వానికి ఈ ప్రాంతం మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? సౌతి తల్లి ప్రేమ ఉంటుంది. కాబట్టి వాళ్ళ కుట్రలల్లో కుతంత్రాలలో మీరు బలి కాకండి. ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చేటటువంటి అవకాశం వచ్చింది. మనకు ఎన్నడూ లేని అవకాశం వచ్చింది. అభివృద్ధికి సహకరించాలి. మీ దగ్గర నిజంగానే చెప్తున్నా, మళ్ళొకసారి చెప్తున్నా, చివరిగా ఏమన్నా ఆధారాలు ఉంటే నమస్తే తెలంగాణ కావచ్చు, ఇంకోటి ఆధారాలు ముందర పెట్టండి రా భయ్. మీకు శాత కాకుండా చెప్పండి, మేము ఆర్డీఓకి చెప్తాం. ఎవరెవరికి చెక్ ఇచ్చిండ్రు, ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఇచ్చిండు, పోయి తీసుకొని వచ్చి ఆధారాలతోనేయండి. అవి ఏవి లేకుండా బట్టగాల్చి మీనేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడొచ్చి మళ్ళొక్కసారి మీరు డ్రామాలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే ఉండదు. తగిన శాస్త్రి చేస్తాం. ఖబర్దార్ కొడంగల్ ద్రోహుల్లారా అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా.